కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకి 2 ఏళ్ళు అంటున్నారు. ఏంటంటారు? వెన్నుపోటు అనేది వెన్నుపోటు అనేది జరిగింది వాస్తవమే. అది ఏ ప్రజలను అడిగినా చెప్తారు. ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఇంటికి వెళ్ళి అడిగినా కానీ ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడనేది ప్రతి మహిళ, ప్రతి రైతు కూలి, వ్యవసాయస్తుడు, ఉద్యోగస్తులు, చిన్న చితక వ్యాపారస్తులు ప్రతి ఒక్కరూ ఏ విధంగా వెన్నుపోటు పొడిచారనేది క్లియర్గా తెలుసుకోవాలి అని అనుకుంటే జనాల్లోకి వెళ్ళి అడగాల. అడిగితే వెన్నుపోటు అనేది ఏ విధంగా జరిగింది అనేది జనాలే చెప్తారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడి నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకుని గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ కాలేజీలు వ్యవస్థే మారిపోయింది, మంచి అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే నేను గాడిని పెట్టాను అంటున్నాడుగా. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయలేకపోయినాడు. ఈయన ఏం చేయగలుగుతాడు? ఈయన ఏమీ చేయలేని పరిస్థితి. అసలుకి విద్యాశాఖ అనే విషయానికి సరైన అర్థం కూడా తెలియనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్. విద్యా వ్యవస్థని గత 70 సంవత్సరాల్లో మార్పు తీసుకురాలేనంత విధంగా జగన్మోహన్ రెడ్డి సమూలంగా మార్పు తీసుకొని వచ్చి ప్రతి పేదవాడికి విద్య అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాడు. అలానే దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ లాంటి సరికొత్త పథకాలు తీసుకొచ్చి విద్యా వ్యవస్థని ఎలా డెవలప్ చేయాలనే విషయాలని రాజశేఖర రెడ్డి గారు చేశారు. కానీ 20 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పని చేశాడనేది ప్రజలకి చెప్పాల. ఊరికే నేనేం చెప్తున్నాను అని చంద్రబాబు నాయుడు చెప్పడం తప్పితే నేను ఇది చేశాను అని చెప్పగలిగే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు. కూటమి నాయకులు, జనసేన నాయకులు కూడా గొడ్డల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటారు? అవును, ఎప్పుడైనా దేవుడు గొడ్డలతోనే ఉంటాడు, లేదు శూలంతోనే ఉంటాడు. గొడ్డలి అది కనపడుతుంది అని అంటే వాళ్ళకి ఫ్యూచర్ ఏందనేది తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆ గొడ్డలతో ఖచ్చితంగా రాజకీయంగా సంహరించే రోజైతే ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది అనేసి నేనైతే భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారు మేము కలిసే ఉంటాం, 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పి మాట్లాడుతాం. రీసెంట్గా తెలంగాణలో కూడా పోటీ చేస్తారు. రాజకీయాల్లో సమూలమైన మార్పులు తీసుకొని వచ్చేదానికి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కొత్త విషయాలు, కొత్తగా ఆలోచనలు ఏదో వస్తూ ఉంటాయి అనేసి మనం తమిళనాడులో విజయ్ గారి మాదిరిగా ఏదో వస్తారనేసి ఆశించారు జనాలు. కానీ ఈయనకి అసలు రాజకీయం అంటే అర్థము తెలియదు. అసలు ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడో తెలియని వాళ్ళ గురించి మనం రాజకీయం గురించి మాట్లాడుకోవడం దానంత అవివేకం ఇంకోటి లేదు. ఫ్యూచర్లో ఆయన ఉంటాడు, ఆయనే గెలుస్తాడు సింగిల్గా అనే ఉద్దేశం అయితే ఇంకా అసలు జనాల్లో పూర్తిగా కోల్పోయాడు. కానీ జగన్ గారిని అరెస్ట్ చేస్తారని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ చేస్తే ఇంకా మరీ మంచిది. కొంచెం కష్టపడి గెలవాల్సి వస్తుంది ఈసారి. అరెస్ట్ చేస్తే ఇంకా ఈజీ అవుతుంది, అంతే. ఇంకేం దాంట్లో ఏమి ఇబ్బంది ఏమి లేదు. అరెస్ట్ చేసేదానికి జగన్ గారు ఆల్రెడీ ఎప్పుడో చెప్పారు, నేను ఇక్కడే ఉంటాను, ఆంధ్రాలోనే ఉన్నాను, నేనేమో ఇక్కడికి ఏం పారిపోలేదు, మీరు ఎనీ టైం రావచ్చు అని చెప్పేసి జగన్ గారు ఎప్పుడో ఛాలెంజ్ విసరడం జరిగింది. ఇంకా వాళ్ళకి అది వినపడినట్లేదు.